అర్జునుడు మరియు కర్ణుడి మధ్యలో ఘోరంగా జరిగిన యుద్ధంలో ఎవరు గెలిచారో తెలుసుకోవడానికి ఈ వీడియోని చూడండి. మెరుపు లాంటి వేగంతో యుద్ధ భూమిలో అర్జునుడు బాణాలు వేశాడు. అవి చూడడానికి ఎలా ఉండే అంటే సూర్యుని కిరణం లాగా ఆకాశం అంతా మెరుస్తూ వేగంగా దూసుకొని వెళ్తాయి. ఆ బాణాలు ఉన్న వేగం వలన కౌరవుల సైన్యం ఒక్కసారిగా భయపడిపోయింది. వెంటనే సైన్యం అంతా కర్ణ మమ్మల్ని కాపాడు అరవడం మొదలు పెడతారు. కర్ణుడు మాత్రం ఆ బాణాలకు భయపడనే లేదు. వెంటనే తన ధనుసు ఒక తెగను లాగి ఒక్కసారిగా బాణాలని వదులుతాడు. అంతే ఆ బాణం వందలాది బాణాలుగా మారి యుద్ధ భూమిలో బాణాల వర్షం లాగా మారింది. అతి భయంకరంగా ఒక్కసారి అర్జునుడు వేసిన బాణాల మీద కర్ణుడి బాణాలు విరుచుకుపడుతుంది. అదే కాకుండా అర్జునుడి రథం, గుర్రాలు మరియు రథసారథి మీద బాణాలు వేగంగా దూసుకొని వెళ్లి వాటిని తాకుతాయి. అంతే అక్కడున్న సైనికులందరూ ఆశ్చర్యపడిపోతారు. ఇది అంతా చూసిన అర్జునుడు తీవ్రమైన బలంతో ఒక్కసారి గాంధీవ ధనుసు తెగను లాగి బాణాలు తుఫాని పంపిస్తాడు అర్జునుడు. ఆ బాణాలు ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఆకాశం అంతా ఆ బాణాల వలన ఒక్కసారిగా చీకటిగా మారుతుంది. అంతే అది వెళ్లి ఒక్కసారిగా కర్ణుడి మీద దాడి చేస్తుంది. ఇంకా కర్ణుడు రథం పైన కూడా అదే విధంగా కర్ణుడు కూడా బాణాలు వదులుతాడు. ఆకాశంలో అర్జునుడు ఇంకా కర్ణుడు వేసిన బాణాలు ఒక్కొక్కటిగా ఎదుర్కొన్నప్పుడు వాటి వలన ఆకాశం అంతా మెరుపులు వస్తాయి. యుద్ధ భూమిలో చూసిన వారికి ఎలా అనిపించిందంటే మేఘాల వెనకాల దట్టమైన తుఫాను వెనుక దాగి ఉన్న సూర్యచంద్రులు లాగా. అంతలో అర్జునుడు వెంటనే తన దాడిని మారుస్తాడు. తన దగ్గరున్న పదునైన మెరుస్తున్న డేంజరస్ షార్ప్ షేప్ ఉన్న బాణాలను తీస్తాడు. అర్జునుడు అదే కాకుండా ఈసారి జాగ్రత్తగా ప్రశాంతమైన మనసుతో గురిపెట్టి ప్రతి బాణానికి ఒక లక్ష్యంతో బాణాలు వేస్తాడు. అర్జునుడు కర్ణుడి పైన ఆ బాణాలు కర్ణుడి మీదికి దూసుకొని వెళ్ళి కర్ణుడికి వివిధ చోట్ల గాయపరుస్తుంది. గాయాలతో ఉన్న కర్ణుడు భయపడకుండా స్థిరంగా నిలుస్తాడు. తన శరీరం నుంచి రక్తం కారుతుంది, కానీ కర్ణుడి ధైర్యం మాత్రం అలాగే ఉంటుంది. అర్జునుడి దాడి అతి తీవ్రంగా చేస్తాడు. ఆఖరిగా అర్జునుడు చేసిన దాడి వలన కర్ణుడు ఇక నిలబడలేకపోతాడు. అతను యుద్ధరంగం నుండి వెనుదిరుగుతాడు. అర్జునుడు తన రథంపై గాంధీవ ధనుసు పట్టుకొని నిలబడతాడు స్థిరంగా. ఫ్రెండ్స్, ఇలాంటి మహాభారతం కథలు, కృష్ణుడు మహిమలు ప్రతిరోజు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి.